తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం స్వర్ణ రథోత్సవం భక్తి వైభవంతో అద్భుతంగా జరిగింది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆసీనురాలై భక్తులకు దివ్య కటాక్షం ప్రసాదించారు. ఆలయంలో వైదిక కార్యక్రమాల అనంతరం అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తిని శాస్త్రోక్తంగా స్వర్ణరథంపై ప్రతిష్ఠించారు. అనంతరం 4 మాడ వీధుల్లో స్వర్ణరథం సంచరించగా భక్తుల గోవిందనామ స్మరణలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ప్రత్యేకంగా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని అపార భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగడం విశేష ఆకర్షణగా నిలిచింది. కర్పూర హారతులు సమర్పిస్తూ అమ్మవారి దివ్య దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఎస్సీ నరసింహమూర్తి, ఏఈఓ దేవరాజులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ చెంగల్రాయలు, టెంపుల్ ఇన్స్పెక్టర్ చలపతి తదితర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు వైశాఖ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి శుభదినం. అనగా విశాఖ పౌర్ణమి శుక్రవారం నాడు స్వర్ణరథంలో చాలా ఊరేగి అమ్మవారు చాలా విశేషమైనటువంటి అలంకారంతో ఉన్నది. విశేషంగా ఈరోజు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి తదుపరి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మరియు మొదటి నివేదన అయిన తర్వాత మూలస్థానం వారికి అభిషేకాలను నెచ్చి అమ్మవారి రత్నగజ మణిమాణిక్య కిరీటములతో అమ్మవారికి అలంకారం చేసి ఆమె అయిన తర్వాత ఉత్సవదారుల వారికి కూడా అలంకారం నడిచి అమ్మవారు స్వర్ణరథములో ఊరేగించుతూ ఈ యొక్క ప్రజలందరినీ యొక్క గ్రీష్మ తాపం నుండి రక్షించి ఈ వసంతోత్సవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా స్వర్ణరథము ఊరేగింపు జరిగినది.